వాసవి క్లబ్ వనిత కాకినాడ వారోత్సవాల సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ మిలిటరీ రోడ్లో గల నాళమాండాల్ నివాసంలో వాసవి క్లబ్ వనిత కాకినాడ ఆధ్వర్యంలో టీచర్స్ డేను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి వాసవి వనిత క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ బోండా పుష్ప అధ్యక్షత వహించగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ నాళ్లమాండాల్ ముఖ్య అతిథిగాను, రీజనల్ చైర్మన్ మూర్తి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా టీచర్స్ డేను పురస్కరించుకుని ఉపాధ్యాయులు జయవర్పు మురళీకృష్ణను, వాసవి క్లబ్ టీచర్ నాళ్లమాండాల్ను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా జర్నలిస్ట్ యనమదుల రాజేష్ను సాలువా కప్పి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాళ్లమాండాల్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ కీర్తి, ట్రెజరర్ వాసవి, డిస్ట్రిక్ట్ చైర్మన్ రమణకుమారి, పురం రజని, నాగా అంబిక, ఆకే పద్మజ, సుజాత, ఆత్యం పూర్ణ, గ్రంథి శిరీష, నాళమాపన్న, కంతేటి లక్ష్మీనారాయణ, సమయమంతుల కృష్ణమోహన్, సురేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. వరకు సేవా కార్యక్రమాలు జరుగుతూ అందులో భాగంగా వారోత్సవాలు మనకి జరుగుతూ ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు వాసవి గురువు గారికి అని చెప్పి, అలాగే జర్నలిస్ట్ అని, పేపర్ బాయ్కి అని, వృద్ధులకి సపోర్ట్ చేయడం అని చెప్పి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అని, అలా ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ మాకు కాకినాడ ఇంటర్నేషనల్ నుంచి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో ఇవ్వడం జరిగింది. ఆ ఈవెంట్స్లో ప్రకారంగా ఈరోజు పేపర్ బాయ్ కోటిని, జర్నలిస్ట్కి కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఇవే కాకుండా అంటే వాసవి క్లబ్ వనిత కాకినాడ కాకుండా ఇంటర్నేషనల్లోని 1500 క్లబ్బులు 1,00,000 మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి క్లబ్ కూడా ఖచ్చితంగా ఈ సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తారు. ఎందుకంటే ఈ సేవా రొటీన్ ఎప్పుడు రెగ్యులర్గా సంవత్సరం పొడవునా కూడా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్తో చేయడం కాకుండా ఈ వారం రోజులు ఖచ్చితంగా వాసవి తరపున సేవా కార్యక్రమాలు అన్ని జిల్లాల్లోని అన్ని క్లబ్స్లోని కూడా జరుగుతాయి. అలాగే ఇందులోని విద్యానిధిని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మన ఎరుకుల రామకృష్ణ గారు చాలా వినూత్నంగా ఉండాలని ఎన్నో సేవా కార్యక్రమాలు ఇందులోని ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. అందులోని పేదలకి ఉపయోగించేటట్టుగా మహిళలకు ఉండాలి అనే రకంగా ప్రతి కార్యక్రమం కూడా డిఫరెంట్ థాట్స్తో తీసుకురావడం జరిగింది. విద్యా సంకల్పం అని, అలాగే ఎవరైనా పర్సన్స్ ఎవరైనా ఉంటే ఎక్స్పైర్ అవుతూ స్పాట్లోనే ఒక 25,000 వాసవి మెంబర్స్ అయితే కనుక వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, ఆర్యవేశులకి వాసవి మెంబర్స్కి అయితే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, ఇలాంటి ఎంతో మందికి ఎన్నో రకాలుగా కుటుంబాలకు ఉపయోగపడేట్టుగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే మొన్న మనకి ఇక్కడ కాకినాడలో కవలల సమ్మేళనం కూడా జరిగింది. అది కూడా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్. అది 100% సక్సెస్ అయిందని చెప్పి మేము భావించాము. చాలా చక్కటి సేవా కార్యక్రమాలు, అలాగే ఇమేజ్ బిల్డింగ్ అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా యానంలోని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వాళ్ళందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఈవెంట్ పెట్టారు, అక్కడ డిస్ట్రిక్ట్ తరఫున ఈవెంట్ పెట్టారు. అలాగే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ 5 ప్లేసెస్లో పెట్టడం జరిగింది. 5 ప్లేసెస్కి కూడా వాసవి ఇంటర్నేషనల్ నుంచి లంచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మా వంతు బాధ్యతగా మేము ఒక లీడర్షిప్గా ఉండడం మేము అదృష్టంగా భావిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు వీటి వల్ల చేస్తున్నందుకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ టీమ్కు, అలాగే డిస్ట్రిక్ట్ టీమ్కి, క్లబ్ టీమ్స్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ